బ్యాక్ టు ది న్యూస్. చరిత్రకు నాణాలు సజీవ సాక్ష్యాలు. చరిత్ర పుస్తకాల్లో జరుగుతున్న మౌర్యులు, పాండ్యులు, చోళులు, శాతవాహనులు, మొఘలులు, విజయనగర చక్రవర్తుల కాలం నాటి వైభవ కళ్ల ముందు సాక్షాత్కరించేలా తిరుపతిలో తపన ఎక్స్పో ఏర్పాటు చేశారు. తిరుపతి నాణాల సేకరణ సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పురాతన శాసనాలు, నాణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బంగారు, వెండి, రాగి, ఇత్తడి నాణాలతో పాటు ఎదురు చెక్కలు, గవ్వలు, కరెన్సీ కాగితాలు, ప్లాస్టిక్ కవర్లపై ముద్రించిన నాణ్యాల ప్రదర్శన ప్రజలను మంత్రముగ్ధులను చేస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే నాణ్యాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా భావిస్తాం. మన పూర్వ వైభవాన్ని కానీ మన నాణ్యాల చరిత్రను తెలుసుకోవాలంటే ఆదిత్య 369లో టైం మిషన్లో ఎక్కి మనం వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా తిరుపతిలో తపన కాయిన్ ఎక్స్పో ద్వారా కూడా ఈ తరం పిల్లలకి ఆనాటి అంటే దశాబ్దాలు శతాబ్దాల చరిత్ర కలిగిన నాణ్యాలను ఓ వేదికపైకి తీసుకొచ్చి ఈ తరం పిల్లలకు కూడా ఆ యొక్క నాణ్యాల ప్రాముఖ్యత ప్రాధాన్యత కూడా తెలియజేసేలాగా కూడా తిరుపతి వేదికగా ఓ ఎక్స్పోని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఎక్స్పోకు మూల కారకుడైన చంద్రశేఖర్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ తరానికి అంటే ఆనాటి మొఘలులు, శాలివాహనులు, విజయనగర సామ్రాజ్యంలో ఏదైతే నాణ్యాలను ముద్రించి వాటిని వినియోగించారో వాటిని ఈ తరం పిల్లలకి పరిచయం చేయడానికి మీరు ఈ యొక్క ఎక్స్పోని ఏర్పాటు చేశారు. గతంలో కూడా అనేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉంది అంటే ఈ తరం పిల్లలకి తెలియజేయాలని ఎలా ఉంది? నిన్న చాలామంది వచ్చాడు. ఈరోజు చాలామంది స్కూలోళ్ళు కాలేజెస్ వచ్చాడు, బయట వాళ్ళు కూడా వచ్చాడు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మాకు ఇంత కష్టమైన పనిని మేము ఇంత కష్టపడి పెట్టిన దానికి మాకు ఫలితం అనేది దక్కినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ ఇదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద నోట్ అండి, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద నోట్ అండి. బురుంది దేశం విడుదల చేసింది. కేవలం 1000 నోట్లు మాత్రమే విడుదల చేసిందండి. ఈ నోటు కూడా మా ప్రదర్శనలో ఉందండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, భారతదేశంలో స్వతంత్రం ముందు సంస్థానాలు ఉండింది, 567 సంస్థానాలు ఉండింది. దానికి సంబంధించిన నాణాలన్నీ కూడా మేము ఇక్కడ పొందుపరచడం జరిగిందండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు 1 కేజీ నాణ్యం అండి. ఇది చూడండి, 7 వండర్స్ అండి, 7 మోనుమెంట్స్ టోటలీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బురుంది దేశం అండి, సిల్వర్ కాయిన్ అండి. ఇది 1 కేజీ బరువుతో ఉన్న నాణ్యం అండి. ఇది కూడా నా ప్రదర్శనలో ఉందండి. అలాగే ఇది కూడా నాణ్యమే అండి. ఇది 1 కిలో నాణ్యము, గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది. ఇది ఒరిజినల్ స్టోన్స్ అండి. ఇది పలావ్ అండి, సోమావా. ఇది కూడా 1 కేజీ అండి ఆ నాణ్యం. ఇది కూడా 1 కేజీ నాణ్యం అండి. ఇది కూడా నాణ్యమే అండి. సూర్యచంద్రుడు, సూర్యుడు చంద్రుడు, ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు ఉంటాడండి. ఇది కూడా అండి, ఇది బయట దేశాలలో చాలామంది కూడా విడుదల చేశారు, చాలా రకాలుగా. మనమేమంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకే నాణ్యంలో పోతా ఉంది. ఇది కూడా కొంచెం భారతదేశ ప్రభుత్వం గుర్తించుకొని ఏదైనా వివిధ రకాలు చేస్తే ఇంకా మాలాంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహం అనేది వస్తుందండి. 1947 అండి, స్వతంత్రం రోజు పేపర్ అండి. 1947 ఆగస్టు 15th పేపర్ అండి. మీరు ఇది చూడొచ్చు. జనరల్గా మీరు కాయిన్స్ కలెక్షన్లే కాకుండా అంటే ఈ పేపర్ కలెక్షన్ ఇవి కూడా ఉంటాయా? మాకైతే ఏదైనా సరే పాతదైతే చాలండి. అది స్టాంప్ అయినా, నోట్ అయినా, వస్తువు అయినా, పేపర్ అయినా. మాకు చెప్పండి, మీరు ఇక్కడ తపన ఎక్స్పోకి రావడం జరిగింది. మీరు చూడని అనేక నాణ్యాలు, దేశ విదేశాల నుంచి వచ్చిన కొన్ని నాణ్యాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ జనరేషన్ చూడని అంటే 1 పైసా, 2 పైసా, 3 పైసా అవి చూసారు. మీరు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? I need to be very thankful for my school and Tapana Expo people because for exhibiting these kind of coins. Our ma'am also explained about these coins. We feel very happy for seeing these coins. It makes me very funny and happy to see all the coins expo to exhibition. I like all the things what I see now. All the coins and currency notes make me attractive. The world's biggest currency note make me more attractive than all others. Thank you to my principal ma'am and coin collection exhibition Tapana Expo. Thank you for everything. మీరు చెప్పమ్మా, మీకు ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ ఫీల్? ఇది చూస్తే ఎలా ఉంది మీకు? I think so felt this was so good. I think I also want to collect this like coins and keep store like that. నిర్వాహకులు చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు ఈ తరం వారు కూడా వాటిని తెలుసుకొని అదేవిధంగా వారు ఇదొక అలవాటుగా చేసుకోవాలి. నాణ్యాల సేకరణ కానీ ఏదైనా సరే వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళు రాణించాలంటే ఇలాంటి అరుదైన నాణ్యాలను సేకరిస్తేనే వారికి గుర్తింపు, ప్రాధాన్యత వస్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు న్యూస్, తిరుపతి.